మా పిల్లలకి డైలీ నేను ఒక డ్రింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్. చాలా ఎనర్జెటిక్‌గా ఉంటారు. చాలా హెల్తీ డ్రింక్ ఫ్రెండ్. ఒక గ్లాస్‌కొచ్చేసి ఒక 10 వేసినా సరిపోతుంది. ఫ్లేమ్‌లో అయితే పెట్టేసి అయితే విటమిన్ డి ఉంది. నెక్స్ట్ ఇంకా మన బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. మనము ఈ ఏజ్ నుంచి ఇస్తేనే కదండీ రాగి, ఫైబర్ ఉన్న ఫుడ్స్ అయితే మనకి మీలో ఉండే కొలెస్ట్రాల్‌ను అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్. మీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా చాలా వరకు తగ్గించి హెయిర్ అనేది చాలా హెల్తీగా ఇష్యూస్ దేని వల్ల వస్తున్నాయి మనకి హెయిర్ చాలా బ్లాక్గా నెక్స్ట్ ఒత్తుగా కూడా ఉంటుంది. ఒక గరిటెతోటైతే కలపాలి. అది పిల్లలే కాదు పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్. మీలో ఎవరైనా నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటి అని అంటే చాలా స్పెషల్ ఫ్రెండ్స్. మా పిల్లలకి డైలీ నేను ఒక డ్రింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఆ డ్రింక్ వల్ల వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు డే అంతా కూడా. ఓకే, నేను సండే రోజు పెట్టిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. చాలా థ్యాంక్ యూ. ఒక వీడియో కూడా చేయమని అడుగుతున్నారు. కంపల్సరీ ఒక 2 డేస్లో అది కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, స్కూల్కి వెళ్తున్నారు అంటే మదర్స్కి చాలా వర్క్స్ ఉంటాయి, దానివల్ల అయితే డిలే అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, కంపల్సరీ ఆ వీడియో కూడా చేసి పెట్టేస్తాను. ఇంకా ఈ వీడియో విషయానికి వచ్చేస్తే మాత్రం పిల్లలకి ఇచ్చే ఒక డ్రింక్ గురించి అయితే మీతో షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఓకే, అది చాలా హెల్తీ డ్రింక్ ఫ్రెండ్స్. గురించి చెప్పాలి అంటే మా ఊరి సైడ్ అనేది అయితే దాని నేమ్ వచ్చేసి రాగి జావా అని అంటారు. ఓకే, ఇంకా మీకు అంటే ప్లేస్ని బట్టి చేంజ్ అవుతుంది కదా నేమ్ వచ్చేసి. అందరికీ తెలిసి ఉండొచ్చు మేబీ రాగి జావా అనేది. ఆ రాగి జావాలో అయితే నేను ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసేసి కొంచెం స్పెషల్గా అయితే రెడీ చేస్తాను. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. నెక్స్ట్ మనము సమ్మర్లోనే తీసుకోవాలి అని అనుకుంటారు చాలామంది. సమ్మర్లోనే కాదు ఫ్రెండ్స్, వింటర్, రెయినీ ఈ అన్ని సీజన్స్లో తీసుకోవచ్చు. దానివల్ల ఏమీ కోల్డ్ కాదు. కాకపోతే మదర్స్కున్న ఒక అపోహ మాత్రమే కోల్డ్ అవుతుందేమో అనేసి. దాంట్లో నేను కూడా చేరుతాను, మా బాబుకి ఇస్తే కోల్డ్ అవుతుందేమో అనేసి. కాకపోతే కోల్డ్ కాదు. ఓకే, డాక్టర్స్ కూడా ఇదే చెప్తారు, కోల్డ్ కాదు రాగి తీసుకుంటే అనేసి. ఓకే, ఓన్లీ మనము జావా లాగానే కాకుండా రాగి ముద్దలాగా కూడా తీసుకున్న చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంకొక విషయం చెప్పాలి, మీరు ఈ రాగి జావ ఒక్కటి తీసుకున్నారు అని అంటే నట్స్ కూడా మీరు సపరేట్గా నైట్ సోక్ చేసి మార్నింగ్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓకే, అన్ని హెల్త్ బెనిఫిట్స్ అయితే మన హెయిర్, స్కిన్, మన బాడీకి అయితే వస్తాయి. ఏమేమి తీసుకుంటాము ఇంగ్రీడియంట్స్, దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తా చూసేద్దాం. అంతకంటే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్ అయితే నాతో షేర్ చేసేయండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ మన మెయిన్ ఐటమ్ వచ్చేసి రాగి. ఓకే, దీన్ని అయితే ఒక గ్లాస్ నిండా తీసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇవే మనకు మెయిన్, అంటే అందరూ చేస్తారు రాగి మాల్ట్ అనేది. మనము కొంచెం స్పెషల్గా నెక్స్ట్ మన బాడీకి హెల్తీగా కావాలి కోసము నట్స్ అయితే నేను యాడ్ చేసేస్తున్నాను. ఓకే, దానికోసం అయితే నేను చూడండి ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు, ఇలాచీ అయితే తీసుకున్నాను. ఓకే, ఒక గ్లాస్కి వచ్చేసి ఒక 10 వేసినా సరిపోతుంది. ఇవి ఒక 10, ఇవి ఒక 10 తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు వీటి ప్రిపరేషన్ ఎలా అనేది చూసేద్దాం. ఇలా ఒక ప్యాన్ పెట్టేయండి. ఓకే, ఇదైతే కొంచెం హీట్ కావాలి. ఓకే, దాంట్లో ఏమైనా తేమ అలా ఉన్నా కూడా మొత్తం హీట్ అయిపోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే హీట్ అయిపోయింది. దీంట్లోకి అయితే ఇప్పుడు మనము ఈ రాగిని యాడ్ చేసేద్దాం. ఓకే, చూడండి ఇవి చాలా క్లీన్గా ఉన్నాయి. క్లీన్గా ఉన్న రాగి. ఒకవేళ మీరు తీసుకుంటున్నారు అంటే అవి ఎలా ఉంది అనేసి ఒకసారి అయితే చూసేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి ఇవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇప్పుడు మెయిన్ ఏముంది అని అంటే ఫ్రెండ్స్, దీంట్లో మనము వీటన్నిటిని లో ఫ్లేమ్లో అయితే పెట్టేసి మ్యాక్సిమం 10 మినిట్స్ అయినా కూడా ఇలా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. ఓకే, మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయలేదు. ఆయిల్ ఏమీ యాడ్ చేయకుండా అయితే
రోస్ట్ చేయాలి. అంటే దీన్ని అప్పుడప్పుడు వచ్చేసి ఇలా కలియబెడతా ఉండాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఉన్న బెనిఫిట్స్ ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ఒక్కొక్క దానికైతే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రాగి గురించి అయితే తెలుసుకుందాము. ఓకే. రాగిలో అయితే విటమిన్ డి ఉంది. నెక్స్ట్ ఇంకా కాల్షియం, ఫైబర్ అండ్ మెయిన్‌గా అయితే ఐరన్ చాలా బాగా దొరుకుతుంది ఫ్రెండ్స్ రాగిలో అయితే. నెక్స్ట్ దీనివల్ల అయితే మనము రాగిని డైలీ తీసుకోవడం వల్ల మన బోన్స్ అనేటివి చాలా స్ట్రాంగ్‌గా తయారవుతాయి. మనము ఈ ఏజ్ నుంచి ఇస్తేనే కదా ఫ్రెండ్స్ వాళ్ళ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే కంపల్సరీగా అయితే నట్స్ అండ్ ఇలాంటి రాగి, ఫైబర్ ఉన్న ఫుడ్స్‌నైతే మనమైతే ఇవ్వాలి పిల్లలకి. నెక్స్ట్ రాగిలో ఇంకా కాల్షియం అండ్ పొటాషియం కూడా చాలా బాగా ఉన్నాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంచి హెల్త్ బెనిఫిట్సే ఉన్నాయి ఫ్రెండ్స్ రాగిలో అయితే. ఓకే. వన్ సైడ్ నేను రోస్ట్ చేస్తా, ఇంకొక సైడ్ అయితే మనకున్న బెనిఫిట్స్ అయితే మీకోసం చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బాదాం గురించి అయితే తెలుసుకుందాము. దీంట్లో బాదాం కూడా వేసాం కదా. బాదాంలో వచ్చేసి ఫైబర్, ప్రోటీన్ ఇంకా విటమిన్ ఈ అయితే ఉన్నాయి. ఓకే. దీన్ని మెయిన్‌గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే బాదాం పప్పుని మనకు మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్‌ను అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను చాలా వరకు తగ్గిస్తుంది ఫ్రెండ్స్. అంటే మీరు ఇలా జావాలో ఇలాంటి వాటిలో వేసుకోకపోయినా మీకు ఇంత టైం లేదు అని అన్నా కూడా నైట్ ఒక ఒక మనిషి వచ్చేసి 3 ఆర్ 4 నైట్ వాటిని సోక్ చేసి మార్నింగ్ తీసుకున్నారు అనంటే మీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా చాలా వరకు తగ్గించేస్తుంది. ఓకే. నెక్స్ట్ మనము బాదాంని డైలీ తీసుకోవడం వల్ల మన స్కిన్, హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటాయి. అంటే మన స్కిన్ టెక్స్చర్ కూడా చాలా వరకు చేంజ్ అవుతుంది. నెక్స్ట్ హెయిర్ కూడా ఎక్కువ లాస్ కాకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ బాదాంని డైలీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అనంటే డైజెషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఇప్పటి పిల్లలలో మీరు అబ్జర్వ్ చేయండి, వాళ్ళు డైలీ అయితే వెళ్ళరు. ఎందుకు అనంటే డైజెషన్ జరగదు కాబట్టి. అందుకే మీరు ఇలాంటి హెల్తీ ఉన్న రెసిపీస్ వాళ్ళకి చేసి పెట్టారు అనంటే డైజెషన్ చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది. బ్రెయిన్ కూడా చాలా షార్ప్ అవుతుంది డైలీ బాదాంని తీసుకోవడం వల్ల. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మన రాగి ఎలా ఉందో క్లోజప్లో అయితే పెట్టి చూపించేస్తాను. చూడండి, లైట్గా అయితే మనకు కొంచెం బ్లాక్గా అయితే అవుతున్నాయి. అంటే లైట్గా రోస్ట్ అవుతున్నాయి మనకు కావాల్సినట్టుగా. ఒక 2 మినిట్స్ ఉంచాము అని అంటే సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు గురించి అయితే తెలుసుకుందాము. కాజు నట్స్. ఓకే. దీంట్లో అయితే ఫ్రెండ్స్ మనకు డైలీ తీసుకోవడం వల్ల జీడిపప్పులో మనకు కాపర్, మెగ్నీషియం, విటమిన్ B6 అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పటి రోజులలో ఎక్కువగా ఇష్యూస్ దేనివల్ల వస్తున్నాయి చెప్పండి మీరు? ఓకే. నేనైతే చెప్తాను, ఎక్కువ హెయిర్ అండ్ స్కిన్ పైన అయితే వస్తున్నాయి కదా. మనం ఎక్కువ చేస్తాం వాటికి. అంటే హెయిర్ ఊడిపోకుండా ఏం చేయాలి అనేసి మీరు డైలీ తీసుకున్నారు అని అంటే జీడిపప్పుని, ఓకే, మనకి హెయిర్ చాలా బ్లాక్గా నెక్స్ట్ ఒత్తుగా కూడా ఉంటుంది. మనము బయట ఎన్ని చేసిన హెయిర్కి ఇంటర్నల్గా కూడా లోపల నుంచి మనము అందించాలి. మంచి గుడ్ ఫుడ్ని అయితే అందించాలి మన బాడీకి. అప్పుడే మన స్కిన్ అండ్ హెయిర్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. కానీ మీరు డైలీ జీడిపప్పుని తీసుకున్నారు అని అంటే మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా, ఒత్తుగా, చాలా మంచిగా, చాలా బాగా అయితే పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ జీడిపప్పుతో కూడా మనకు మలబద్ధకం అనేది తగ్గుతుంది. ఓకే. డైలీ ఈ క్యాజూ నట్స్ని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా గ్రో అవుతుంది. అది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇంపార్టెంట్ కదా ఇమ్యూనిటీ పవర్ అనేది. నెక్స్ట్ వచ్చేసి వైట్ హెయిర్ రాకుండా ఆపుతుందంట ఫ్రెండ్స్ ఈ జీడిపప్పు అనేది. ఓకే. వైట్ హెయిర్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది, లేదు మాకు అసలు స్టార్ట్ కాకూడదు అనుకుంటే డైలీ తీసుకోవడానికి ఈ జీడిపప్పును ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమన్నా ఐ సంబంధించిన అంటే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే వాటిని తొందరగా వాటి నుంచి రికవరీ కావాలి అని అంటే ఈ జీడిపప్పును తీసుకోవడం వల్ల కూడా మీరు చాలా బాగా రికవరీ అవుతారు. ఓకే. నెక్స్ట్ దీంట్లో మనం వచ్చేసి ఇలాచీ వేసాము. ఇలాచీ వచ్చేసి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది మనకు. నెక్స్ట్ అది కూడా డైజెషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలాచీ వచ్చేసి. చూడండి, ఇప్పుడైతే మనకి ఇది రోస్ట్ అయిపోయాయి.
చూడండి మనకైతే రోస్ట్ అయిపోయి అక్కడక్కడ చూడండి అక్కడక్కడ అయితే రోస్ట్ అయిపోయి వైట్గా అయిపోతున్నాయి. ఇంకా కొన్ని అయితే లైట్గా బ్లాక్లో అయితే అయిపోతున్నాయి. అంటే మనము ఈ టైంలో దీన్ని ఆఫ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఒక 7 or 8 మినిట్స్ అయితే పడుతుంది. అది లో ఫ్లేమ్లో మనము రోస్ట్ చేస్తున్నాం కాబట్టి. హై ఫ్లేమ్లో పెట్టారు అని అంటే ఫ్రెండ్స్ అన్నీ మాడిపోతాయి. ఓకే, మీరు లో ఫ్లేమ్లో పెట్టి ఇలా రోస్ట్ చేశారు అంటే మీ ఇల్లంతా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అప్పుడైతే మీకు అర్థమైపోతుంది ఓకే మనము ఇంకా రోస్ట్ చేసింది సరిపోతుంది అనేసి. ఓకే, మనము ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇది చల్లారాకైతే మిక్సీ పట్టి వీటిని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కూడా అయితే నేను చూపించేస్తాను. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఆరే వరకు ఆగుదాం. కొంచెం మనకు తొందరగా కూల్ కావాలనేసి ఇంకొక బౌల్లో అయితే నేను వీటిని పక్కకు పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఒక టిప్ ఉంది ఫ్రెండ్స్, అంటే కొంచెము పిల్లలు ఇష్టంగా దీన్ని తాగాలి అని అంటే ఉన్నాయి కదా ఈ నట్స్, కొన్ని అయితే తీసి దీంట్లో వేసేయండి. ఓకే, చూడండి ఇలా అయితే కొన్ని తీసాను, అన్నీ తీయలేదు, అన్నీ ఇంకా ఉన్నాయి. అయితే మనం కోర్సుగా గ్రైండ్ చేసాము అని అంటే మొత్తం సాఫ్ట్గా అయిపోవు, కొంచెం క్రంచీగా ఉంటాయి. పిల్లలు ఈ డ్రింక్ను తాగుతున్నప్పుడు వాటిని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, వాటిని వాళ్ళ టీత్ తోటి నమలడము. ఓకే, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి దీంట్లో ఇలాచీ ఉన్నాయి కదా, వీటిని మనం ఓపెన్ చేసి ఓకే ఓన్లీ ఈ లోపల ఉన్న సీడ్స్ ఒక్కటి వేసేద్దాము. ఈ పైది అవసరం లేదు. నేను గ్రైండ్ చేసుకొచ్చి చూపిస్తాను ఎంత గ్రైండ్ చేయాలి అనేసి. చూడండి ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది, మొత్తంగా సాఫ్ట్గా అయితే చేయకూడదు. ఓకే, నెక్స్ట్ మనము వీటన్నిటిని ఒక జార్లో అయితే వేసేసాను. దీన్ని కూడా ఫైన్ పేస్ట్ లాగా, అంటే చాలా ఇంకా అదే లాస్ట్, అంత ఫైన్ పేస్ట్ లాగా అయితే దీన్ని మిక్స్ చేయాలి. మిక్స్ చేసి వచ్చేసి ఇంకా ఎలా చేయాలి అనేది అయితే చెప్పేస్తాను. చూడండి ఇలా అయితే చాలా నీట్గా, అంటే ఇంకా అసలు మనకు దీంట్లో ఎటువంటి బరక అనేది ఏది ఉండకూడదు, చాలా సాఫ్ట్గా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని అయితే మిక్స్ చేసేసుకుందాము. ఒక కంటైనర్లో అయితే వేసేసి చూడండి నేనైతే దీంట్లో స్టోర్ చేసేస్తున్నాను. ఇలాంటివి అంటే హెల్తీగా ఉన్నవన్నీ చేసి ఇప్పటి రోజులలో చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే ప్లాస్టిక్ బాటిల్లో అయితే స్టోర్ చేస్తున్నారు. అస్సలు ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్, ప్లాస్టిక్ని అసలు ఇంట్లోకి తీసుకురావద్దు. ఓకే, ఇలా నేనైతే ఇది చిన్నదా పెద్దదా అని చూడను, ఇలా ఉండే వాటితో అంటే స్టీల్గా ఉండే వాటిలోనైతే నేను స్టోర్ చేసేస్తాను. నెక్స్ట్ దీంట్లోకి అయితే మిక్స్ చేయాలి. ఓకే, మిక్స్ చేశాక రెండింటిని ఇలా లోపలే మిక్స్ చేసేద్దాము. చూడండి ఇలా వచ్చింది నీట్గా. ఓకే ఒక హాఫ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనము ఎలా చేయాలి అనేది చూసేద్దాము. అండి ఇలా అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి. అంటే మీరు ఎన్ని గ్లాసెస్ చేయాలి అంటే ఒక 4 గ్లాసెస్ అంటే 4 మెంబర్స్కి చేయాలి అంటే 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే వేసుకోవాలి. ఓకే, నేనైతే ఇప్పుడు ఒక 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను, అందుకని అయితే ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. ఇలా 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు ఇవి బాయిల్ అయ్యేలోపు మనము ఇప్పుడు చేసి పెట్టుకున్న పౌడర్ని ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. చూడండి మనకు వాటర్ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు మనము ఈ పౌడర్ని ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది అయితే చూసేద్దాము. ఇలా ఒక బౌల్ అయితే తీసుకోవాలి. ఓకే, మనము 4 గ్లాసెస్ చేస్తున్నాం కాబట్టి 4 స్పూన్స్ అయితే యాడ్ చేయాలి. ఓకే, మీరు కరెక్ట్ మెజర్మెంట్లో యాడ్ చేశారు అని అంటే మనకు ఎక్కువ థిక్గా కాకుండా ఎక్కువ లూజ్గా కాకుండా మంచి కన్సిస్టెన్సీతో అయితే వస్తుంది మనకు జావా అనేది. ఇప్పుడైతే నేను 1 స్పూన్ వేసాను.
ఇలా 4 స్పూన్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని దీన్ని పౌడర్ని అది బాయిల్ అయ్యాక వేయకూడదు ఫ్రెండ్స్. ఓకే, దీంట్లోకి కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒక లిక్విడ్ లాగా అయితే మనము దీన్ని మిక్స్ చేయాలి. ఓకే, వల్ల ఏమవుతుంది అని అంటే మనము ఆ బాయిల్ అయిన వాటర్లో ఇది వేస్తాం కదా, అప్పుడు అవన్నీ ఉండగట్టకుండా ఉంటుంది. ఓకే, ఇలా లిక్విడ్ లాగా అయితే చేసేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకొని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యాయో లేదో వెళ్ళి చూసేద్దాం. చూడండి, వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి, కానీ ఇలా కాదు, ఇంకా బాగా తెరలాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకు వాటర్ బాయిల్ అయిపోతున్నాయి. నెక్స్ట్ లిక్విడ్ కూడా అయిపోయింది మిక్స్ చేసేది. ఇప్పుడు ఎక్కువ తెరలే వరకు అయితే వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా అయితే బాయిల్ అవ్వాలి. లిక్విడ్ అనేది దీంట్లోకి కొద్దిగా వేస్తా. ఓకే, ఒక గరిటెతోటి అయితే కలపాలి. ఇలా అయితే మిక్స్ చేసేసాం కదా. చూడండి, మనము కోర్స్గా గ్రైండ్ చేసాం కదా జీడిపప్పు బాదం పప్పు. చూడండి, అలా అయితే కనిపించేస్తాయి. చూపిస్తాను ఉండండి. చూడండి, ఇప్పుడు ఇలా వేసేప్పుడు కనిపిస్తాయి చూడండి. అదిగో అలా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. పిల్లలు వాటిని చాలా ఎంజాయ్ చేస్తూ అయితే తింటారు ఫ్రెండ్స్. ఓకే, చూడండి, ఇలా ఒక పొంగు అయితే ఇప్పుడు వస్తుంది. ఒక పొంగు వచ్చాక మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసి ఒక 7 మినిట్స్ అయితే బాయిల్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేద్దాము. చూడండి, ఇలా ఒక పొంగు అయితే వస్తుంది కదా పైకి. ఓకే, ఒకసారి ఇలా కలిపి పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అయితే నేను టర్న్ చేసేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే ఇది మీడియం ఫ్లేమ్లో మనకు ఉడుకుతుందన్నమాట. దీన్ని ఒక 7 మినిట్స్ అయితే అలానే పెట్టేద్దాము. చూడండి, ఇప్పుడైతే మనకి 7 మినిట్స్ అయిపోయాయి. కొంచెం థిక్గా అయితే వస్తుంది మనకి ఈ జావా అనేది. ఓకే, ఇలా థిక్గా అయితే అవుతుంది. ఇప్పుడు ఇలా అయ్యాక చూడండి, ఒక స్పెషల్గా అయితే వేస్తాం ఒక ఇంగ్రీడియంట్. దాంతో ఒక మంచి ఫ్లేవర్, అంటే పిల్లలకు కూడా, అంటే వాళ్ళ బోన్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది ఏంటో కాదు, మిల్క్. ఓకే, 1/2 గ్లాస్ అయితే మిల్క్ తీసుకుంటున్నాను. ఓకే, మిల్క్లో ఉండే యూజెస్ ఏంటి అనేది మనందరికీ తెలుసు. డైలీ మీరు ఈ మిల్క్ ఇచ్చేదాని బదులు ఇలా ఒక పౌడర్ చేసి పెట్టుకొని ఇలా ఇచ్చారు అంటే పిల్లలకు, చెప్పాను కదండి బెనిఫిట్స్ అన్నీ. మెయిన్ అయితే బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. నెక్స్ట్ వాళ్ళకు మార్నింగ్ మనము ఇచ్చాము స్కూల్కి వెళ్ళేప్పుడు, టిఫిన్ తిన్నాక లేదు టిఫిన్ కంటే ముందు అని అంటే డే అంతా కూడా చాలా అంటే చాలా ఎనర్జీగా ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీన్ని అంటే మిల్క్ని యాడ్ చేశాక ఇది కూడా ఒక పొంగు వచ్చాక ఒక 2 or 3 మినిట్స్ ఇప్పుడు బాయిల్ అయిపోయాయి అంటే ఇంకా మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఇలా అయితే పొంగు వచ్చేస్తున్నాయి ఇంకా. ఓకే, ఒకసారి కలియబెట్టేసి మీడియం ఫ్లేమ్లో, ఓకే మీడియం ఫ్లేమ్లో అయితే ఒక 2 or 3 మినిట్స్. ఓకే, మనకు మార్నింగ్ టైంలో అంత టైం ఉండదు అని మాత్రం మదర్స్ అస్సలు అనుకోకండి. ఓకే, ఒక సైడ్ మనము టిఫిన్ చేసేస్తున్నా, ఇంకొక 1 సైడ్ అయితే దీన్ని మనం ప్రిపేర్ చేసేయచ్చు హ్యాపీగా. 10 మినిట్స్లోకి అయితే అయిపోతుంది. ఇది ఓన్లీ పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు తీసుకున్నా అంటే మదర్స్ తీసుకున్నా కూడా చాలా మంచి హెల్తీ రెసిపీ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటే మనకు పిల్లలు పుట్టాక ఏమవుతుంది అంటే బోన్స్ స్ట్రెంగ్త్ అనేది తగ్గుతుంది కదా, బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు ఇలాంటివి రాకుండా అయితే సమ్వాట్ బెటర్గా అయితే ట్రై చేస్తుంది ఇదైతే. నెక్స్ట్ జెంట్స్కి కూడా సేమ్, పిల్లలకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా ఎనర్జీ ఉండాలో మగవాళ్ళకి కూడా అలాగే ఎనర్జీ ఉండాలి అంటే ఇలాంటి ఒక రెసిపీని మీరు మార్నింగ్ టైంలో ఇచ్చారు అని అంటే చాలా హెల్తీగా అయితే ఉంటారు వాళ్ళు కూడా. ఓకే, అప్పుడు ఫ్యామిలీ అంతా చాలా ఎనర్జెటిక్గా అండ్ హ్యాపీగా అయితే ఉంటుంది, ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా. ఓకే, ఇప్పుడు 2 or 3 మినిట్స్ తర్వాత అయితే చూపించేస్తాను. ఓకే, మనకైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు.
ఇప్పుడు దీన్ని మనము దేనితోటి తీసుకోవాలి, ఇలా ఒక గ్లాస్ లెక్క అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. ఓకే, ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీన్ని మీరు కావాలంటే షుగర్తో అయినా ఇవ్వచ్చు పిల్లలకైనా, లేదు అని అంటే బెల్లం వేశారు అంటే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. షుగర్ అస్సలు యూజ్ చేయొద్దు ఫ్రెండ్స్. నేనైతే టీలో కన్నా నేను యూజ్ చేస్తాను, పిల్లలకైతే అస్సలు ఇవ్వను అసలు. ఓకే, ఇప్పుడైతే నేను 1 స్పూన్ ఆఫ్ బెల్లం అయితే ఒక గ్లాస్కి 1 స్పూన్ అయితే తీసుకొని యాడ్ చేసేస్తాను బెల్లాన్ని. అసలు ఈ రీసెంట్ డేస్లో ఏమవుతుందో ఏమో, నేనైతే ఇలా ఒక బౌల్లోకి అయితే దంచేసి పెట్టేస్తాను ఇలా. ఓకే, ఇప్పుడు ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్, అంటే సాఫ్ట్గా అయిపోతుంది ఇదంతా. ఇప్పుడు దీంట్లోకి మనం ఇలా పెట్టేసి ఓకే కలిపేసాము అని అంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాక గోరువెచ్చగా ఉన్నప్పుడైతే పిల్లలకి ఇద్దాము. పిల్లలు తాగేప్పుడు కూడా మీకు చూపిస్తాను, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అయితే తాగేస్తారు. ఓకే, చూడండి 4 గ్లాసెస్ అయ్యాయి కదా, చెప్పాను కదా 4 గ్లాసెస్ అవుతాయని. ఇప్పుడు తాగుతున్నారు మా పిల్లలు. ఎట్లుందన్నా? నేను కూడా తాగేస్తున్నాను. చాలా బాగుంది. నచ్చిందా మమ్మీ? ఓకే ఫ్రెండ్స్, మా పిల్లల ఎనర్జీ డ్రింక్ని అయితే చూసేశారు కదా. పిల్లలే కాదు పెద్దవాళ్ళు తీసుకున్నా కూడా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఓకే, ఆల్రెడీ చెప్పేశాను కదా వాటిలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఏంటి అనేసి. ఓకే, మీరు ఈ వీడియో చూశారు అంటే కంపల్సరీగా అయితే చేయండి ఫ్రెండ్స్. మనం ఒకసారి ఆ పౌడర్ని చేసి పెట్టాము అంటే 1 వీక్ అయితే వస్తుంది 1 గ్లాస్ ఆఫ్ ఆ రాగి అయితే. ఓకే, మీరు 1 వీకే కాదు 2 వీక్స్ చేసుకోవాలి అని అంటే ఒకసారి మీరు 2 గ్లాసెస్ వేసి అయినా చేసేసుకోవచ్చు. ఓకే, హోప్ఫుల్ మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అయింది అని అనుకుంటే తెలుసు కదా ఏం చేయాలో, లైక్, షేర్ అండ్ కామెంట్. ఓకే, కంపల్సరీగా మీకు ఇది నచ్చింది అని అంటే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.